పీఠాపురం రైల్వే స్టేషన్లో జనసేన వీర మహిళ హ్యాండీక్రాఫ్ట్ షాప్ను ప్రారంభించారు. అనంతరం కుమరగిరి ఆనంద్ నగర్లో ఇటీవల అగ్నికి ఆహుతైన ఇంటిని జనసేన నాయకుల సహకారంతో పునర్నిర్మించి ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మర్రెడ్డి శ్రీనివాసరావు, మూరాలశెట్టి సునీల్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, ఊటా నానిబాబు, వక్కపల్లి దేవి, సూర్యప్రకాష్, ప్రమీల, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సమాజ సేవకు పెద్దపీట వేస్తుందని, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేశారు. వివిధ జనసేన విభాగాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమ్మకం ఉన్న ప్రజల నడకను బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన ముందుకు వెళ్తుందని నేతలు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో మీ అందరికీ తెలుసు, గతంలోనూ కూడా జనవరి నుంచి పెన్షన్ అన్ని కూడా అందరికీ జారీ చేయడం జరిగింది. ఇది ఎంతో కాలంగా గత ప్రభుత్వం మోసం చేసి వాళ్ళ రికార్డులో వచ్చేసి 2023 నుంచి ఆగిపోయినటువంటి పెన్షన్ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెన్షన్లు ఇచ్చారు. అందులో భాగంగానే మనకి 767 పెన్షన్లు ఈ పిఠాపురంలో కూడా పంచిపెట్టడం ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మీ శాసనసభ్యుల ద్వారా నిర్ణయించిన ప్రోగ్రాం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, వారికి మనం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలని ఉద్దేశంతో కూడా ఈ హామీ పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు పెద్దలు నాగబాబు మీకు చెప్పున్నారు, గతంలో సార్ ఇక్కడ విజిట్ చేసినప్పుడు మీరంతా కూడా ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ ఈ వాటర్ ట్యాంక్ కారిపోతున్న విషయం కూడా అన్ని కూడా చెప్పడం జరిగింది. చెప్పారు 50 లక్షలు మీ వాటర్ ట్యాంక్ కానీ మిగతా ఖర్చులు కానీ 50 లక్షల రూపాయలు ఈ జగ్గల్ చెరువు ఏరియాకి ఈ ఉన్నతోటికి అలాట్ చేశారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. సో మీరు అడిగిన వెంటనే ఈ ఏరియాకి జగ్గల్ చెరువు ప్రాంతానికి